హాయ్ అండి. ఇవాళ అరటిపండుతో గోధుమ పిండి అట్లు చూపిస్తాను చూడండి. 2 అరటిపళ్ళు శుభ్రంగా మెత్తగా పిసికేసాను చూడండి. బాగా పండిపోయిన అరటిపళ్ళు ఉంటాయి కూడా, అది కూడా పారేయొద్దు. మీరు అనుకుంటారు పాడైపోయింది, అరటిపళ్ళు ఏమీ పాడవు, అరటిపళ్ళకి ఎప్పుడు ఏమి రావు. ఎంత మెత్తగా అరటిపళ్ళు ఉంటే అంత మెత్తగా చాలా వెరైటీ చేసుకోవచ్చు తెలుసా. ముందు కూడా నేను రొట్టెలు ఏవో చూపించాను చాలాను, అందుకు ఇది అట్లు గోధుమ పిండి అట్లు చూపిస్తాను. ఇది మొత్తం ఉండలు లేకుండా పిసికియాలి చూడండి. చేత్తోనే పిసికియండి, లేకపోతే మిక్సీలో పాలు ఇది రవ్వ వేసి మిక్సీ కలిపేయచ్చు, మెత్తగా పిసికియచ్చు, అంటే మిక్సీ పట్టియచ్చు, అలా కూడా చెయ్యొచ్చు. నేను చేత్తో పిసికేస్తున్నాను చూడండి. శుభ్రంగా ఎంత పండిపోయింది అనుకో, తొక్క నల్లగా వచ్చేసింది అనుకోండి, వాటితో అయితే చాలా రకాల పిండి వంటలు చేసుకోవచ్చు మనం. అరటిపండు పాడవదండి, నల్లగా అయిపోతుంది కానీ ఇప్పుడు పాడవదు. ఎన్నో రకాలు చెయ్యొచ్చు. ఒక కప్పుడు ఆ కప్పుతో ఇక దాంతో 1 కప్పు గోధుమ పిండి వేసాను. 2 అరటిపళ్ళు 1 కప్పుడు గోధుమ పిండి అట్లకి ఇది. దీంతో గుల్గుల్లా పకోడీలు లాంటివి చేసుకోవచ్చు. ఇక సగం కప్పుడు 3వ వంతు బెల్లం వేసాను. అది బోల్డ్ రకాలు చేయొచ్చు. ఇందులో అయితే ఒకటి చూపిస్తున్నాను. ఇది అట్లు ఎక్కువ బెల్లం పట్టదు, ఎందుకంటే ఇది వేసాం కదా, అరటిపండు వేసాను, అందుకు చాలా బెల్లం వేయక్కర్లేదు. కొంచెం 2 చెంచాలు రవ్వ చూడండి, అంతే 2 చెంచాలు రవ్వ చూపిస్తాను చూడండి. ఇప్పుడేమో ఆ కప్పు పిండే కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పుడు పాలు, అగో చూడండి పెట్టాను కదా, పాలు 1 కప్పుడు. పాలతోనే కలపాలి, నీళ్ళు వద్దు. మేగడ పాలు ఉన్నదనుకోండి బాగా మరీ బాగుంటుంది. ఎంత చిక్క పాలు అయితే అంత చిక్క పాలతో చేసుకోండి మీరు, సరేనా. అట్లండి గోధుమ పిండి అట్లు చాలా బాగుంటుంది. ఇది మెత్తగా కలిపియండి, ముందు పిండి గోధుమ పిండి కలిపినట్టుగా కలిపియాలి శుభ్రంగా. బెల్లం, ఆ తర్వాత ఇది అరటిపండు శుభ్రం కలిపేసి, రవ్వ శుభ్రం కలిపేసాం కదా, ఇప్పుడు ఈ పాలు వేసేద్దాం లాస్ట్లో. ఇప్పుడు పాలు అట్ల పిండిలా కలపాలి. మీ ఇష్టం, ఎంత పలచగా కలుపుకుంటారు, ఎంత గట్టిగా కలుపుకుంటారు, ఎంత పలచగా అట్లు చేసుకుంటారు, ఎంత దుక్క అట్లు చేసుకుంటారు, ఎలా చేసుకున్నా ఇది తిరుగుతూనే ఉంటుంది. అట్టు చాలా బాగా వస్తుంది. మీరు ఎంత పలచగా చేసుకున్నా వస్తుంది, ఎంత దుక్కలా చేసుకున్నా వస్తుంది, ఎలా చేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించాను చూడండి అట్లు ఇందులో వీడియోలో. అలాగ పెద్ద సైజు పలచగా చేసుకున్నా పర్వాలేదు, కొంచెం దుక్కగా చేసుకున్నా పర్వాలేదు. ఇదే పిండి గట్టిగా కలుపునిగా చూడండి, మీ ఇష్టం, ఎలా చేసుకున్నా అట్లు చాలా బాగుంటాయండి. దీంట్లో నంచుకోవడానికి ఏం అక్కర్లేదు. చూశారు కదా, అరటిపండు, గోధుమ పిండి, పాలు, రవ్వ అట్లు, గోధుమ పిండి అట్లు. హెల్దీ, అన్నీ హెల్దీయే ఇందులో. పాలు హెల్దీయే, బెల్లం హెల్దీయే, అరటిపళ్ళు హెల్దీయే, గోధుమ పిండి హెల్దీయే. మైదా అవి ఏమి కలపలేదు. గోధుమ పిండి మనం చాలా రకాల అట్లు పోసుకుంటాం. ఇక ఇలా ఇంత పలచగా చేయండి, లేకపోతే చిన్నగా చేయండి, మీరు ఎలా చేసినా అట్లు వస్తాయి, చాలా రుచిగా ఉంటాయి. మీరు ఒకసారి చేసుకొని చూడండి. రొట్టెలు కూడా చేసి చూపించాను నేను ముందు కూడా, అరటిపండు రొట్టెలు, పరోటాలు వీడియోలో చూడండి, చేశాను. ఆల్రెడీ నేను అట్లు పోస్తూనే మీతో వీడియో చేస్తున్నాను, ఇంకా నా వీడియో అయిపోలేదు, అట్లు పోస్తున్నాను. చూసారు అట్లు ఎంత పలచగా కావస్తే అంత పలచగా వస్తాయి.